బీపీ వల్ల, షుగర్ వల్ల, థైరాయిడ్ వల్ల కాంప్లికేషన్స్, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ కోసం ఇక్కడ అందరూ మందులు వాడుతున్నారు కదా. థైరాయిడ్ ప్రాబ్లం ఎంతమంది డయాగ్నోస్ చేశారు? చేతులు ఎత్తండి. ఎవరికైతే థైరాయిడ్ సమస్య ఉందో వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి థైరాయిడ్ ఉన్నవాళ్ళు 100 మంది కంటే ఎక్కువే ఉంటారులా ఉంది. చేతులు ఎత్తండి. సరే, ఇక చాలు. మీ చేతులు కిందకు దించండి. ఇక్కడ ఒక్కసారి ఈ ప్రాంతంలో నొక్కి చూడండి. ఇదిగో ఇక్కడ బాగా గట్టిగా నొక్కి చూడండి. ఇదిగో ఇక్కడ బొటన్ వేలు కింద ఎవరెవరికైతే నొప్పిగా ఉంటుందో వాళ్ళందరూ అర్థం చేసుకోండి, వాళ్ళకి థైరాయిడ్ ఉన్నట్టే లెక్క. 5 సంవత్సరాల క్రితమే అక్యుప్రెషర్ ద్వారా ఈ వ్యాధి గురించి తెలిసిపోతుంది. ఇది 5 సంవత్సరాల క్రితమే మొదలైన వ్యాధి. మీరు ఈ కపాలభాతి, ఉజ్జయి చేస్తూ ఈ కపాలభాతి చేస్తూ ఇలా చూడండి. ఇలా చేయండి. మేము థైరాయిడ్ని నయం చేసాం. థైరాయిడ్ మందుల్ని ఇక్కడ మేము అందరి చేత ఆపించేస్తాం. ఏం చెప్తాం? ఉజ్జయి చేయండి, ఉజ్జయి చేయండి. వెనకాల ఉన్నవాళ్ళు చేయడం లేదు. మిమ్మల్ని నాతో పాటు కలిపి చేయించాల్సి వస్తుంది. అందరూ ఉజ్జయి చేయండి. ఉజ్జయి 21 సార్లు చేయాలి. బాగా టైట్ చేయాలి. నరాలన్నింటినీ బాగా టైట్ చేయాలి. చిన్న చిన్న విషయాలే. జలేంద్రాన్ని అదుపు చేస్తేనే థైరాయిడ్ నయమైపోతుంది. చిన్న విషయమే. పిచ్చివాళ్ళు అయిపోయారు థైరాయిడ్ 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 అంటూ. ఈ థైరాయిడ్ మందులు చాలా ప్రమాదకరమైనవి. కొలెస్ట్రాల్ మందులు చాలా ప్రమాదకరమైనవి. కొలెస్ట్రాల్ వల్ల కాంప్లికేషన్స్, థైరాయిడ్ వల్ల కాంప్లికేషన్స్, బీపీ షుగర్ వల్ల కాంప్లికేషన్స్. కొందరు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, వాటికి సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ మిమ్మల్ని బాగా పాడు చేసేసాయి. నేను ఇలా 2 నిమిషాల వరకు పట్టి ఉంచుతాను. వదలాలని కూడా మర్చిపోతూ ఉంటాను. మీరందరూ కాస్త 6 నిమిషం వరకు చేయండి. థైరాయిడ్ క్యూర్. బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, ఆర్థరైటిస్ ఇవేవి నయం చేయలేకపోతే ఇక మీరు చేసేదేముంది? మీరు దోచుకుంటున్నారా? కొంతమంది అయితే చూడండి బాబుజీ ఏం చేస్తాం, వాళ్ళు కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. చూడండి, కంట్రోల్ చేయడం మన లక్ష్యం కాదు. మీరు ఆ వ్యాధిని సప్రెస్ చేసి ఉంచుతున్నారు అంతే. ఇప్పుడు కరోనా వచ్చి అన్నిటినీ మింగేసింది. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా అన్నిటినీ మింగేసింది. అన్నిటికీ ట్రీట్మెంట్లు చేయించుకోండి. ఇలా చూడండి, మీ వ్యాధిని కంట్రోల్ కాదు, క్యూర్ చేసుకోండి. అణిచిపెట్టకండి, తరిమి కొట్టండి, వెళ్ళగొట్టండి. వాళ్ళు సప్రెస్ చేస్తారు. కానీ మేము ఎంతమంది చేత థైరాయిడ్ మాత్రలు ఆపించామో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. వీళ్ళందరూ మాత్రలు ఆపేశారు కనుక ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా మాత్రలు ఆపేయండి. మీలో ఎవరూ కూడా థైరాయిడ్ మాత్రలు వేసుకోకూడదు. ఎందుకు వేసుకోవాలి? ఉజ్జయి చేయండి 21 సార్లు. ఈ పాయింట్ని నొక్కండి. ఏ సమస్య ఉండదు. సింహాసనం చేయండి. అందరూ చేయండి. అలాగే కానివ్వండి నా సింహాలరా, 5-6 సార్లు చేయాలి. కొంతమంది అయితే చాలా పొడుగ్గా 4 బయటకు తీస్తున్నారు మహంకాళిలాగా. ఈ విధంగా ఒక 5-6 సార్లు సింహాసనం చేయండి. ఆ తర్వాత